గతంలో భవిష్యత్తు తరాన్ని ఉత్తేజపరుస్తూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసి ఎంతో మంది యువతకు స్ఫూర్తినిచ్చారని బీసీసీఎల్ అధికారి ప్రతినిధి దళవాయి వెంకటనారాయణ తెలిపారు. నారా లోకేష్ జన్మదిన సందర్భంగా అనంతపురం నగరంలోని రాకేష్ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని తెలిపారు. రాబోయే తరానికి ఖచ్చితంగా నారా లోకేష్ కు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఈ విధంగా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే యువగళంలో ఇచ్చిన హామీలను ఎంత మాత్రం మర్చిపోకుండా ఈ రోజు కూడా ఆ హామీలు నెరవేర్చే విధంగా కృషి చేయడం చాలా అభినందనీయమని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎస్ వన్నూరప్ప, తెలుగు యువత అధ్యక్షుడు దళవాయి వెంకటేష్, స్టోర్ డీలర్ డి లక్ష్మి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ప్రతి సంవత్సరం మేము రాకేష్ ఓల్డేజ్ హోమ్లో మేము అన్నదాన కార్యక్రమం గతంలో కూడా దుప్పెట్లు ఈ విధంగా ఈ కార్యక్రమం జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా చేసేవాళ్ళము. మరి అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సరం కూడా ఈ రాకేష్ ఓల్డ్ హోమ్లో అన్నదానం చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఆయన ఎంతో ఆరోగ్యంగా మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని చెప్పేసి మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ఒక ఐటీ హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా ఎదగాలని చెందాలంటే అది నారా లోకేష్ గారితో సాధ్యమని, అదేవిధంగా యువగళం పాదయాత్ర సృష్టికర్త గౌరవ నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రజలు ఆయన నాయకత్వాన్ని బలంగా నమ్ముకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం. మరి నారా లోకేష్ బాబు గారు మాకు శుభాకాంక్షలు ఒక పండుగ వాతావరణంతో టీడీపీ కార్యకర్తలు ఈ రాష్ట్రం మొత్తం చేసుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా మా మిత్ర బృందం, మరి వన్నూరప్ప గారు, మరి మా సోదరుడు మా దళవాయి వెంకటేష్ గారు ఈ కార్యక్రమంలో పంచుకొని మరిన్ని భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమంలో ముసులుగా యాక్టివ్గా పాల్గొని మేము పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. యువగళం రథసారథి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాకేష్ వృద్ధాశ్రమంలో ఇక్కడ నివసిస్తున్న వృద్ధులకు మాకు చేతనైనంతలో మేము వారికి భోజనం పెట్టించడం జరిగింది. ఇప్పుడే కాకుండా మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ నారా లోకేష్ గారి ప్రతి జన్మదిన సందర్భాన్ని ఇక్కడ మేము జరుపుకుంటున్నాము. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక పదవులు తీసుకోవాలని చెప్పే ఉద్దేశం మీద, ఆయనకి మంచి జరగాలనే ఉద్దేశం మీద ఆయన పుట్టినరోజు సందర్భంగా దళవాయి వెంకటనారాయణ గారు బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా దళవాయి రామాదేవి గారు అంగన్వాడీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అయినటువంటి రామాదేవి గారు ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టించి ఆయన నిండు నూరేళ్లుగా సుఖంగా సంతోషంగా ఉండాలని వాళ్ళు ఈరోజు కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది.